ప్రసాద్ బ్రో ఎక్కడికి వెళ్తున్నాం మనం? పటాయా. పటాయా పటాయా అంటే ఏందో తెలుసా హిందీలో? పడేసినాం లడికిగో పటాయా. ఫ్లాష్ బ్యాక్. ఓకే ఫ్రెండ్ ఉన్నాడని తెలిసింది. రెస్టారెంట్ ఉందంట భయ్య వాళ్ళ ఫ్రెండ్. అక్కడికి వెళ్ళి గట్టిగా చిల్ అవుదాం. చిల్లు కాదు కానీ ఎలా ఉన్నాడు ఏంటి చల్లలేదు కదా. నేను చుట్టాల కోసం వచ్చాను. తెలుసు బ్రో. ఇట్స్ ఫ్యామిలీ ఫిల్మ్, ఫ్యామిలీ బ్లాగ్. బ్యాంకాక్లో ఫ్యామిలీ స్టార్ అదనే చాలా ఏంటి. వెయిట్ తర్వాత మా కార్ అయితే వచ్చేసింది. లెట్స్ గో టు పతాయా. పతాయా యా పతాయా. ఓకే వెరైటీ ఉంది సాత్విక్ ఇక్కడ. సో ఫస్ట్ మేము పటాయా వచ్చాం ఈరోజు. ఇదే పటాయా రావడం ఇప్పుడే దిగాం. నా ఫ్రెండ్ వాళ్ళ దారు హౌస్ బార్ అండ్ రెస్టారెంట్ అంట. వెళ్ళి ఒకసారి చూసి హాయ్ చెప్పి వచ్చేస్తా. హాయ్ అండి. బేసిక్గా నిన్న కూడా మీకు చెప్పాను కదా, మన దరిద్రం ఎక్కడికి వెళ్ళినా వదలదు. మనం ఏ ఊరు వచ్చినా మన ఫ్రెండ్ అనేవాడు ఉంటే అది ఇంకా దరిద్రంగా ఉంటది. ఆడీడే థింగ్ ఏంటంటే యాక్చువల్గా రాకూడదు ఎందుకు అనుకున్నా కానీ వీడి దగ్గర మన శ్రీకాకుళం వల్ల వండుతున్నారు ఇక్కడ. ఒక విషయం అడుగుతారు యాక్చువల్ అనుకుంటున్నా. ఉదయ్ హంగ్రీ ఇండియన్ ఫుడ్ సాసులు వేసేస్తున్నారు. నా తినలేకపోతున్నాం. వి బోత్ వాంట్ ఫుడ్ ప్లీజ్ సమ్ ఫుడ్. నీకోసం దమ్ బిర్యానీ చేసి ఏం కావస్తుంది. బ్యాంకాక్ లో దమ్ బిర్యానీ. దారు హౌస్ దారు హౌస్ పటాయా ఎవరైనా వస్తే మెరైన్ ప్లాజా హోటల్ నుంచి వాకింగ్ స్ట్రీట్ లోకి వస్తే దారు హౌస్ అని లెఫ్ట్ సైడ్ లో ఉంటది. కాసేపటి అంతా నిండిపోతారంట విత్ గర్ల్స్. రారా బ్రదర్ సూపర్ వెదర్ లెట్స్. నేను చుట్టాల కోసం వచ్చా, గట్టాల కోసం రాలే సాత్విక్. సాత్విక్ అది బ్రో పరిస్థితి. జరా నీట్గా అలా తినేసేసి సెట్ చేసుకుందాం. బ్యాంకాక్ పటాయా వస్తే దారు హౌస్ అని నా ఫ్రెండ్దే. బిర్యానీ బ్యాంకాక్లో దొరకడం చాలా గ్రేట్ థింగ్ యాక్చువల్లీ. ఎందుకు ఇండియన్ ఫుడ్ మాత్రం సప్లై చేస్తాం ఇక్కడ. మన ఇండియన్స్ వచ్చేసి ఫుడ్ కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు బాబు. ఇక్కడ ఎక్కడ కూడా నువ్వు పటాయా మొత్తం ఎక్కడ చూసుకొని బ్యాంకాక్ కానీ పటాయాలో కానీ ఎక్కడ కూడా ఇండియన్ ఫుడ్ మంచిది దొరకదు. ఎవరన్నా పటాయా వస్తే దారు హౌస్ రండి, మంచి బిర్యానీ చికెన్ టిక్కా దొరుకుతుంది. ఇండియన్ ఫుడ్ మొత్తం దొరుకుతుంది. మాకు ఏమి ఇచ్చావు అవే చెప్తాం మేము. అన్నీ ఇస్తారు. మనం ఏం తింటానంటే బిల్లు ఎవరే ప్రమోషన్ కింద కొద్దిపోతాయి మొత్తం ఇవి. అయ్యా నా పేరు మాణిక్యం. ఇంకో పేరు ఉంది భయ్యా. హిస్టరీ చెప్తారు అప్పుడంటే చాలా. అదే లేదు ప్లీజ్ డాన్స్ చరిత్ర వద్దు. అది వదిలేసి ఇప్పుడు భాష మాణిక్యం అయిపోయాడు. మాణిక్యంలా మారిపోయిన భాష. టైగర్ పార్క్ అన్నారు. పులి ఎప్పుడు సింహాన్ని చూడలేదంట, అందుకే నేను వెళ్తున్నా. వద్దులే కింద అమ్మనా బుద్ధులు తిడతారు, అందుకు వచ్చి రిస్క్. పులి దగ్గరికి వెళ్ళబోతున్నాం. యాక్చువల్గా ప్యాక్ అయిపోతుంది బ్రో. ప్రసాద్ బ్రో రెడీయా? దగ్గరికి వెళ్ళడం Can I click photo from here? Wake them up. ముట్టుకో బ్రో. ఏం కాదు బ్రో.
అవి మొత్తం ఉంటే పాపం అనిపించింది. అరే ఆ మోగజే వాళ్ళకి అది పెట్టి అది తక్కువ సార్ తెలివేసి ఉంటే మనం వెళ్ళామనుకో కేజీలో ఉంచారు అంతవరకు ఓకే. మరి మత్తులు వాటిని చూస్తే వాటి లైఫ్ని మరి అవి ఎంజాయ్ చేయలేకపోతాయి. తింటున్నాయి మత్తులో ఉన్నాయి. కొంచెం భయపడ్డాను కానీ బాధ కూడా పడ్డా. ఆటగాడివి అనుకున్నా రైడర్వి కూడా హార్స్ అంటే అరేబియన్ గుర్రమే కదా అన్న. హార్స్ అంటే భూతేమి కాదు, అక్షతలలో గుర్రం అని అర్థం. నేను అదే అన్నా బ్రో, అరేబియన్ గుర్రమే కదా. ఆడియన్స్కి నేను మంచివాడిని అని తెలుసు. ఆస్తులు రాసిస్తున్న ప్రసాద్ బేరా. గుర్రపు దారి సవారీ. మేము గుర్రం మీద రైడ్కి వెళ్తున్నాం. సాత్విక్ రైడ్కి వెళ్దాం. రైడర్ బోల్తే వాట్స్ యువర్ నేమ్? షేమ్. రైట్. We are a rider, ghost rider. ఇది ఎడిపడితే తీసుకెళ్ళిపోతుంది. ఆయన ఎటు తీసుకెళ్తున్నావే సాత్విక్? దీని తోకే అంత ఉందంటే ఓకే. మనం ప్లేస్కి వచ్చేసాం. చాలా ఈజీగా కుట్టి సేనా పట్టుకుని టుక్కు కూడా ఇది ఎండలో తిప్పి నీడలో కొడికిచ్చారేంటి? అదే మ్యాజిక్. ఎట్లుంది సెంచరీ ఆఫ్ ట్రూత్? ఏంది ఎట్లుంది? మొక్కలు చూడు ఎలా ఉంది, పులుసు గారిపోయింది కదా మనకి బాబోయ్. కానీ చూడాల్సిన ప్లేసే, చెక్కతో నిర్మించింది. రామాయణము గరుడు పక్షుల గురించి చాలా గాడ్స్, చాలా ఇంద్రుడు ఐరావతం వెళ్ళే విధానం గురించి గ్రేట్ ఆర్ట్. రెండోది ఏంటంటే దీనికి ఇండియన్స్ కూడా పనిచేశారు. మూడో విషయం ఏంటంటే ఎంత హీట్ ఉందంటే వరల్డ్ లో సెకండ్ ప్లేస్ లో ఉందంట. చైనా, సెకండ్ ఈజ్ థాయిలాండ్. టైం ఆల్మోస్ట్ 5 అయింది. 5కి ఇలా ఉంది మా పరిస్థితి. ఎక్కడ 2 అయితే ఇమాజిన్ యూఎస్ టైమింగ్స్ ఫాలో అవుతారు, అంతా పడుకుంటారు. ఇది ఎక్కచ్చు కదా బ్యాంకాక్ ఏదో క్రాస్ ఫిట్ అయిపోతుంది. ఇద్దరం ఫిట్ అయిపోతాం. ఏమంటారు ప్రసాద్ గారు? ఏ ఫిట్ అవుతాయి అర్జెంట్ కార్యక్రమం. అంత పెళ్లివారం అండి సిరీస్ చేస్తే అందరం ఇదే క్వశ్చన్. మీకు పెళ్ళి అయిందా? ఓకే ఎస్, పెళ్ళి అయింది. షూస్ తీసుకున్నావా? ఓకే ఓకే, రెడీ అయిపోయింది నువ్వు. -7 degrees ఉందండి. ఏదో వీళ్ళు వేసారు కానీ అమ్మో కింద మాడిపోద్ది అంటారు కదా, అక్కడ కింద గడ్డగడేస్తుంది. బ్రో ప్రసాద్ బ్రో ఏంది ఏం తాగుతున్నావు బ్రో? స్ట్రాబెరీ జ్యూస్ ఐస్లో పెట్టి ఇచ్చారు. డ్రింక్ మనం ఏమైనా తాగాలి, దాహం వేస్తుంది అన్నా కూడా మనం టికెట్ ఇస్తే వాళ్ళు ఒక కోలా ఇస్తారు, అది కూడా ఐస్లో వేసి ఇస్తారు. ఆ చేతిలో పట్టుకోవడం కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. -7 degrees కూలింగ్ దాది ఎలా ఉంటుంది? ఏ ఉంది విషయం ఏంటంటే ఇంత ఐస్ సిటీలో -7 degrees ఉన్నా కూడా ఇక్కడ ఏదో రెస్టారెంట్లో కూర్చొని తాగినట్టుగా తాగొచ్చు. చాలా చిన్న ఏరియా, పెద్ద ఏరియా ఏం కాదు, బట్ ఏదో రెస్టారెంట్లో కూర్చొని తాగినట్టుగా తాగొచ్చు. అది మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. చూసారా ఇక్కడ కూర్చోడానికి ప్లేసెస్, ఐస్ మీద ఒక చిన్న చిన్న టర్కీ టవల్స్ లాంటివి. హలో మై ఫ్రెండ్, సే హాయ్. హాయ్ విలాసిత, హాయ్ రదికతు, హాయ్ శ్వేత, హాయ్ ఎంసిబా, హాయ్ ఎస్డి. ఓకే థ్యాంక్ యూ మై ఫ్రెండ్.
ఇది మన లార్డ్ గణేష్ వినాయకుడు. అతను కూడా ఐస్లో చెక్కి ఇలా పెట్టారు. అద్భుతం ఏంటంటే రోజు ఇక్కడ డ్రింక్స్ పెడతారంట. డ్రింక్స్ కూడా ఉన్నాయి. నో ఎంట్రీ, లోపలికి ఎంట్రీ లేదు. ఇక్కడ నుంచే మనం చూసి దండం పెట్టుకొని, మనకు తెలుసు కాబట్టి దండం పెట్టుకుంటాం. దండం పెట్టుకుని వెళ్ళిపోవడం. అండ్ ఇంకా ఒక క్షణం కూడా మనం ఉండలేని పరిస్థితి. చేతులు కట్టకడేస్తున్నాయి. బ్రో నా కెమెరా మొత్తం మసక అయిపోయింది. ఎట్లా కనిపిస్తుంది చూడు, టైం పడుతుంది సెట్ కావాలంటే. అయ్యా వెళ్ళిపోవాలి. చాలా బాధగా ఉంది. పటాయాలో చుట్టాలను వదిలేసి వెళ్ళిపోవాలంటే. ఇక్కడ కొత్త అబ్బాయి కూడా పరిచయం అయ్యారు. హాయ్ బ్రో. హాయ్. నేను తేజ అండి, వైజాగ్ నుంచి వచ్చిన స్పోర్ట్స్ ఆటగాడ. వైజాగ్ నుంచి వచ్చిన ఆటగాళ్ళు స్టేటస్లు చూసి వచ్చాను ఇక్కడ. సొంత ఈమెయిల్లో నాకు రెస్పాండ్ అయ్యి నన్ను ఇక్కడ అడ్రస్ ఇచ్చారు రమ్మని చెప్పి. థ్యాంక్ యూ పటాయా పీపుల్. చెప్పండి, దారు హౌస్కి వస్తే ఏమి ఇస్తారు? మీకు ఏది కావాలంటే అది ఇస్తారు. ఇండియన్ ఫుడ్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ గైస్. బాయ్. థ్యాంక్ యూ. హాయ్ ప్రసాద్ బ్రో, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బ్యాంకాక్ ఎయిర్పోర్ట్. చాలా చేసాం బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ ల్యాండింగ్ నుంచి అంతా ప్రతి ఒక్కటి అడ్వెంచర్ లానే ఉంది. ఫస్ట్ ఎండ రాత్రిపూట కూడా విపరీతమైన వేడి, తడిచిపోతామండి. అసలు నరకం కనిపిస్తుంది రాత్రిపూట. పొద్దున కూడా తడిచిపోయాం కదా, ఎయిర్పోర్ట్ చల్లగా ఉంది కాబట్టి సరిపోయింది. కానీ లేకపోతే ఇక్కడ కూడా చెమటలేదు. చాలా అడ్వెంచర్ చేసాం కదా భయ్య. ఫస్ట్ డే ఖౌసాన్ స్ట్రీట్కి వెళ్ళాం, పార్టీ స్ట్రీట్ బ్యాంకాక్లో. పార్టీ స్ట్రీట్ అంతా నడిచాం. ముసళ్ళు చూసాం. మొసళ్ళు రోడ్డు మీద అమ్ముతున్నారు. అవును. టుక్ రైడ్ బ్రో. టుక్ రైడ్. ఏంటి బ్రో 120 స్పీడ్ కొట్టాడు. అవును. పట్టాయి అసలు అన్ఎక్స్పెక్టెడ్. సడన్ గా భయ్య వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేశాడు. సొంత మనుషుల్లో చూసుకున్నారు. ఇందాక అన్నము, బెండకాయ పులుసు, అప్పడాలు, పెరుగు, ఎగ్ బుజి, చికెన్ కర్రీ, రొయ్యల కర్రీ అన్ని తిన్నాం గట్టిగా. క్రేజీ ఉంది ప్లేస్ మాత్రం. ఫుడ్ అయితే ఇంకా మ్యాడ్. మీరు ఒకసారి దార్ హౌస్కి వెళ్తే అంటే ఇండియన్ ఫుడ్ మిస్ అవుతున్నాం. ఒరిజినల్ ఇండియన్ ఫుడ్, హైదరాబాద్ ఫుడ్, ఆంధ్ర ఫుడ్ మీరు మిస్ అయితే మాత్రం పటాయాలో మెరైన్ ప్లాజా దగ్గర దారు హౌస్ అని ఉంటుంది. అసలు ఏముందరా బాబు, అలా కొంచెం హోమ్లీ ఫీలింగ్ చాలా బాగుంటుంది ఫుడ్. అక్కడ ట్రై చేయండి. మన తెలుగు వాళ్ళే, భాషకి ఇబ్బంది పడాల్సిన పని లేదు. అండ్ పార్టీస్ కావాలి, ఇంకా కల్చర్లో చూడాలనుకున్నా కూడా అక్కడికే వెళ్ళొచ్చు హ్యాపీగా. ఎందుకంటే దే హ్యావ్ 3 floors. వాళ్ళకి 3 floors ఉన్నాయి. ఒకటి నార్మల్ బార్ అండ్ రెస్టారెంట్ లా పెట్టారు భోజనాలకి. రెండో ఫ్లోర్ కొంచెం పార్టీస్, ప్రైవేట్ పార్టీస్, బ్యాంకాక్ పార్టీస్ కోసం పెట్టింది. మూడోది ఆల్ రెస్ట్ తీసుకోవడానికి, గెస్ట్ ఎవరు వచ్చిన ఆల్ రెస్ట్ తీసుకోవడానికి, మీరు తాయి ఎక్కువైపోయినా మీరు రెస్ట్ తీసుకోవడానికి వాళ్ళు ఏదో ప్లాన్ చేశారు. కానీ భయ్య ఒక్క రోజు ఎంత కవర్ చేసాం నేను. పొద్దునే శాంచురీ ఆఫ్ ట్రూత్కి వెళ్ళాం. మొత్తం చెక్కతో చేశారు భయ్య. నిజంగా ప్లేస్ మాత్రం చాలా బాగుంది. బతికితే చాలు అనిపించింది. ప్లేస్ ని ఎంజాయ్ చేయలేకపోయాం వేడి వల్ల. టైగర్ దగ్గరికి వెళ్ళాం, ఫోటోలు దిగాం. మూడోది నాకు బాగా నచ్చింది ఫ్రాస్టీ. మీరు వెళ్ళి -7 degrees టెంపరేచర్లో వెళ్తే ఏమవుద్ది, హ్యాండిల్ చేద్దాం అనుకున్నాం. గడ్డలు కట్టేస్తుండగా మళ్ళీ అది కూడా అక్కడ నుంచి ఎంత బయటపడదామని బయటపడిన తర్వాత మళ్ళీ కాలిపోతుంది రోడ్డు. మళ్ళీ అది ఈవినింగ్ 5:30 అప్పుడు కూడా చెమట దారుణంగా. 7-Eleven అని ఒక 7 అని ఉండి దాని కింద 11 అని రాసి ఉంటుంది. అలాంటి స్టోర్స్ ఉంటాయి. మీరు డ్రింక్స్ ఏమైనా తాగాలన్నా రకాల బియర్లు దొరుకుతున్నాయి, వాటర్ బాటిల్ అమ్ముతున్నారు, రెడీమేడ్ ఫుడ్ అమ్ముతున్నారు, చిప్స్ అమ్ముతున్నారు, అన్ని A to Z. ఇక్కడ సర్వీస్ అని కాదు, ఇక్కడ చాలా హంబల్ ఉంటున్నారు. చాలా డిసిప్లిన్ ఉంటున్నారు. బ్యాంకాక్ ఈజ్ ఓన్లీ ఫర్ గర్ల్. అమ్మాయిల రాజ్యమే, అబ్బాయిలకి పెద్దగా ఎంత వాల్యూ ఉండదు, దేకరు. ఇక్కడ అమ్మాయిల విషయం ఏంటంటే, ఎగ్జాంపుల్ మేము వెళ్ళిన దాంట్లో ఒక అమ్మాయి ఉంది, ఒక ఆవిడ ఉంది. ఆవిడ కూడా బార్ గర్ల్ గా పనిచేసి బ్యాంకాక్ ఆచారాన్ని పాటి ఆవిడే ఉండేది. ఎప్పుడైతే ఆవిడ ప్రెగ్నెంట్ అయిందో, ఎవరి వల్ల ప్రెగ్నెంట్ అవుతారో కూడా కొందరు తెలియదు. ఎవరి వల్ల ప్రెగ్నెంట్ అయిందో ఏమైనా జరిగి ఉండొచ్చు కదా. ఆ పాపని క్యారీ చేసిన తర్వాత ఆవిడ ఇంకొద్దు, ఇలాంటి వాటిలో మనం ఉండకూడదు, శుభ్రంగా పని చేసుకుని బతుకుదామని పని చేస్తుంది. ఆవిడకి 400-500 రోజుకి ఇస్తారు బాతులు. అంటే మనం కరెన్సీలో చూస్తే 1200, 500 బాతులు అంటే ఏం కాదండి. ఎందుకు చాలా వస్తుంది అలా ఒక రోజు. దానికోసం కష్టపడుతుంది. వీళ్ళంతా ప్రాస్టిట్యూషన్కి వెళ్ళే వాళ్ళు అయితే 5,000-10,000 బాతులు అంటే దాదాపుగా వాళ్ళు సంపాదన రోజు 10,000-15,000 ఉంటాయి. వాళ్ళు ఎంత మేము వెళ్ళిన బార్ అండ్ రెస్టారెంట్ అని చెప్పింది ఏంటంటే, ఇక్కడ ఒక మనిషిని ప్రేమిస్తే, అంటే భర్తను కానీ లేకపోతే బాయ్ ఫ్రెండ్ని కానీ ప్రేమిస్తే వాళ్ళ కోసం అలా ఉండిపోతారు, అన్నీ వదులుకొని అలా ఉండిపోతారని విషయం నాకు ఇక్కడ ఇండియన్ అబ్బాయి పెళ్లి చేసుకున్న, అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఆయన చాలా క్లియర్గా చెప్పిన విషయం ఏంటంటే,
ఇక్కడ ఒక అబ్బాయిని వాళ్ళు ప్రేమిస్తే ఇంక వాళ్ళు పని మామూలుగా ఉండదండి. ఆ పని ఎలా చేస్తారంటే ఎగ్జాంపుల్ మేము డిఫరెంట్ మసాజులు ఉన్నాయి ఇక్కడ. ఆయిల్ మసాజ్, నూరు మసాజ్, సూపీ అని. ఇందులో కొన్ని బంచిక్ మసాజులు ఉన్నాయి. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిందే అదే. రెండో కైండ్ ఆఫ్ మసాజ్ ఏంటంటే మీకు మనకి ఇండియాలో సెలూన్స్ ఎలా ఉంటాయో అలాంటివి ఓపెన్ చేసి బహిర్గతంగానే గ్లాసులు ఉంటాయి, బయటికి కనిపిస్తారు జనాలు. మసాజ్ ఎవరైతే జరుగుతుందో లోపల బయటికి కనిపిస్తారు. అలాంటి పార్లర్స్లోకి వెళ్తే వాళ్ళు థాయ్ మసాజ్, నాంతిక నువ్వు 2 కవర్ చేసావు కదా. థాయ్ మసాజ్ ఏం చేస్తారంటే అసలు ఇంతే ఉంటారు అమ్మాయిలు సన్నగా. వాళ్ళు చేసే మసాజ్ వల్ల ఒక్కసారి భలే రిలీఫ్ వస్తుంది. జోక్ ఏంటంటే మరి ఇంత కష్టపడి మనకు మసాజ్ చేశారు కదా, ఆల్మోస్ట్ 1 hour 1.5 hour చేస్తారు, చేతులు పీకుతాయేమో అనుకుంటున్నాం. ఈ కస్టమర్ అయిపోయిన వెంటనే కస్టమర్ బాయ్ చెప్పేసి కస్టమర్ కౌంటర్లో అది చెప్పేసి వెంటనే ఇంకా కస్టమర్ దగ్గరికి వెళ్ళి ఏమన్నా చేస్తాం. వాళ్ళ మనుషులు రోబోలు అర్థం కాదు బ్రో. అమ్మాయిలు ఏంటి బలంగా ఉండనుకుంటాం కానీ ఇక్కడ అమ్మాయిలు చాలా గ్రేట్. ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది అంటే, ప్రాస్టిట్యూషన్ చేసినప్పుడు కూడా ప్రెగ్నెంట్ అయింది అంటే ప్రెగ్నెన్సీని తీయించుకోరు. అలా తీయించుకుంటే నరకానికి వెళ్ళిపోతాము అని ఒక నమ్మకం ఉంది ఇక్కడ. తీయించుకోకుండా పిల్లల్ని కానీ ఆ పిల్లలకి 13 ఏళ్ళు వచ్చే వరకు వీళ్ళు రెస్పాన్సిబుల్ తీసుకుంటారు. ఎంత రెస్పాన్సిబుల్ తీసుకుంటారంటే 10 వృత్తిని వదిలేసి ఎంతో కొంత వస్తే చాలు అనే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. ఇక్కడ అమ్మాయిల సర్వీసులు నచ్చి ఫారినర్స్ ఇక్కడ బార్ గర్ల్స్ని వాళ్ళని వీళ్ళు చూసి ఇష్టపడి పెళ్లి చేసుకుని వాళ్ళకు ఇల్లు అరేంజ్ చేసి మంత్లీ పంపించి ఒక 4-5 నెలలకు ఒకసారి వాళ్ళు అక్కడికి వచ్చి చిల్ అవుతారు. భార్యలుగా ఉంచుకొని వీళ్ళు కూడా ఇక్కడ వాళ్ళ రాక్ కోసం ఎదురు చూస్తూ 6-7 నెలలు గడిపేస్తూ ఉంటారు. ఈ థాయిలాండ్లో ఉదయం నుంచి రాత్రి దాకా పడుకొని రాత్రి నుంచి మందు, గంజాయి, వాటరు తాగడం అదే పనిలో ఉంటుంది. అంటే వీళ్ళు తాగడమే మంచినీళ్ళు తాగుతారు. ఇంక ఫుడ్ అంటే అప్పుడే ఫుడ్, అంతేగాని తర్వాత సపరేట్గా మళ్ళీ లంచ్ టిఫిన్స్ అవి ఏమి ఉండవు బ్యాంకాక్లో. నేను అడిగా వీళ్ళు త్వరగా చచ్చిపోరా, వీళ్ళకి రోగాలు రావాలి, వాళ్ళకి అలవాటు పడిపోయారు. వాళ్ళు అస్సలు ఆయిల్ వాడరు, చాలా హెల్తీగా ఉంటారు. ఏంటి పక్క దేశం వెళ్ళి పోతున్నావా, ఎక్కడ నిజాన్ని అక్కడ ఒప్పుకోలేకపోయా మనం. డ్రైవింగ్ డిసిప్లిన్ మనది బంపర్ టు బంపర్ డ్రైవ్ అంటాం. ఇక్కడ 1 మీటర్ డిస్టెన్స్ లాగుతారు, ఒక హార్న్ కొట్టరు. హార్న్ ఎప్పుడు అసలు వినను కూడా వినలేదు.